ఏ కన్వెన్షన్లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారులోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ను ఆపి దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడటానికి వచ్చానని చెప్పింది. తనను చూసి ఎమోషనల్ అయిన మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్, ఒకసారి మీ కాళ్ళ మొక్కుతాను అనగా చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చానని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్ళు అంటూ సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకొని అవసరమైన వైద్యం సహాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. నీ పేరమ్మా? సిబిఎన్ సార్. నా ప్రాణం సార్. నీ పేరమ్మా? సార్ నందిని సార్, మదనపల్లి సార్. థాంక్యూ నందిని. థాంక్యూ నందిని. ప్లీజ్ ఒక్కసారి కాల్ పట్టుకుంటాను సార్. నేను పరల పద్ధతి కాళ్ళు అడ్డు సార్. థాంక్యూ. నువ్వు హాస్పిటల్లో కొంచెం చూసుకో, మెడికల్ ఉండండి మీరు గమనండి. నీ పేరమ్మా? సిబిఎన్ సార్. నా ప్రాణం సార్. నీ పేరమ్మా? సార్ నందిని సార్, మదనపల్లి సార్. థాంక్యూ నందిని. థాంక్యూ నందిని. ప్లీజ్ ఒక్కసారి కాల్ పట్టుకుంటాను సార్. నేను పరల పద్ధతి కాళ్ళు అడ్డు సార్. థాంక్యూ. నువ్వు హాస్పిటల్లో కొంచెం చూసుకో, మెడికల్